దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు మరికొద్ది సేపట్లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద ఇదిగా ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ యొక్క దీని గురించి మాట్లాడేందుకు మనతోటి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు మీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు, మరొక వైపు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది, దీన్ని మేము ప్రభుత్వంలోకి వస్తే మాత్రం దీన్ని తీసేస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్తాం. ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఏదైతే అధికారాన్ని కోల్పోయినాక ఏదైతే సంబంధించి ఏ రకంగా రాజకీయం చేయాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఏదో మాట్లాడాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావు గారు ఏది పడితే అది మాట్లాడుతారు. అంటే బహుశా వారు అధికారం పోయిన తర్వాత వారి విజ్ఞతను కూడా వారు కోల్పోయారు అనే విధంగా వారి యొక్క వ్యవహార శైలి గత కొద్ది రోజులుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ తల్లి విగ్రహం అనేది సెక్రటేరియట్ లోపల ఉండాలి. ఆ గౌరవం మనం తెలంగాణ తల్లికి ఇవ్వాలి. అదేవిధంగా చెప్పిన విధంగా తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ లోపల పెట్టబోతున్నాము. అండ్ రాజీవ్ గాంధీ గారు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు. రాజీవ్ గాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసి ఈరోజు భారతదేశం ఏదైతే టెక్నాలజీ పరంగా కానీ ఇంత ముందు ఇతర దేశాలతో ఏదైతే స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్ కానీ ఇతర దేశాల కంటే ఈరోజు భారతదేశం ఈ రకంగా ఉందంటే రాజీవ్ గాంధీ గారి సేవలు, దానికి ఎన్నో రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానాల వల్ల ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము. వారు భారతదేశాని కోసం వారు ప్రాణాలు అర్పించారు. అసొంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తొలగిస్తామని అంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికన్నా కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకొని ఏదైతే రాజీవ్ గాంధీ అభిమానులకి భారతదేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. దానితో పాటు ఇవన్నిటిపైన ఏదైతే మీరు దీనిపైన వ్యాఖ్యలు చేయడం కంటే ఏదైతే ప్రధాన ప్రతిపక్ష హోదాలో మీరున్నారు, నిజంగా ప్రజలు పడుతున్న సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలపైన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మీ తండ్రి ఉన్నాడు, మీ తండ్రిని అసెంబ్లీకి రమ్మనండి. ఆడ సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలపైన చర్చించి బంగారు తెలంగాణని మీరు సాధించలేకపోయినారు. ప్రతి తల్లి కూడా ఏ కళతోటి తెలంగాణ రావాలని కలగన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళ సహకారం చేయాలని చెప్పని మా గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణబద్దులై పనిచేస్తారు. వీలైతే మీరు అక్కడ వచ్చి ఆ సమస్యలు ఏవైతే సమస్యలు పరిష్కారం కాలేదో ఆ సమస్యలపైన చర్చ పెట్టాలని చెప్పని మీ తండ్రికి ఆ రకంగా మీరు బోధించాలి, కొడుకుగా మీ తండ్రికి బోధించాలని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాను. అంటే ఇటు ఒకవైపు బీజేపీ కూడా వాజ్పేయి విగ్రహం పెడితే బాగుండేదని చెప్పి చేస్తున్నారు. ఇటు ఎప్పుడైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారో మిగతా పక్షాలు కూడా తమ నాయకుల విగ్రహాలు ఉన్నాయి. అసలు ఇది రాజకీయ కోణంగా చూస్తూ ఉన్నారా వాళ్ళు, లేకపోతే ఏదైనా దేశ ప్రధాని మీరు అన్నట్టు ఆ విధంగా ఆలోచించారు? ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ ఉంది, ఇదే మన ట్యాంక్ బండ్ పైన. పివి నరసింహారావు గారి స్టాచ్యూ ఉంది, ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ. సరే రేపు పొద్దున అవసరమైతే వారు ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారి స్టాచ్యూ వారు పెట్టాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. 100% దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వీలైతే ఇక్కడ ఎక్కడన్నా స్థలం చూసి దాన్ని కూడా పెడతాం. మేము రాజకీయ కోణంలో చూస్తలేం దీన్ని. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే మన ప్రధానమంత్రులుగా పనిచేసిన వారికి, ఏదైతే మన భారతదేశాని కోసం కష్టపడ్డ వ్యక్తుల యొక్క స్టాచ్యూస్ని పెట్టి ఏదైతే రేపటి తరానికి వారి యొక్క గొప్పతనాన్ని తెలిసే విధంగా తెలియజేయాలని ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాము. దీన్ని కేవలం రాజకీయ కోణంలో బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆలోచిస్తే వారికి విఘ్నత లేనట్టే అని చెప్పని నేను భావిస్తాను. రాహుల్ గాంధీ కానీ లేకపోతే ప్రియాంక గాంధీ కానీ ఈ కార్యక్రమం మల్లికార్జున ఖర్గే ఎవరో ఒకరు వస్తారనుకుంటున్నారు, ఎందుకు రాలేదు? ఏదైతే వారికి ఉన్న షెడ్యూల్ ప్రకారం ఇతర రాష్ట్రాల్లో ఏవైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో వారి దాంట్లో అక్కడ ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకొని వారి దాంట్లో ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కాకపోతే ఇంకా ఈ స్టాచ్యూ ఇనాగ్రేట్ చేయకుండా ఇంకా ఆలస్యం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇమీడియట్ గా దానికి సంబంధించి మా ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారు అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు స్టాచ్యూ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేతగా ఉన్నటువంటి కేసీఆర్ సమస్యల పైన స్పందించకుండా ఇటు ఇట్లాంటి వాటిపైన వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి అది కేటీఆర్ హరీష్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుంది కూడా వెంకట్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, ANN, హైదరాబాద్.